నమస్కారం. ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. కావలి పట్టణంలో సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతు లచ్చన్న సాధారణ కుటుంబంలో పుట్టిన అసాధారణ వ్యక్తిత్వాన్ని చూపించి సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడారన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదు పొందిన ఏకైక తెలుగువాడు గౌతు లచ్చన్న అని, ఆయన అకుంఠిత దీక్ష, పట్టుదల, పోరాట పటిమ వల్లే ఈ బిరుదు లభించిందన్నారు. స్వాతంత్ర సమరంలో 43 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించడం ద్వారా ఆయన దేశభక్తి చాటుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 3 సార్లు, ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికై ప్రజాసేవ చేసిన లచ్చన్న కేవలం ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహానుభావుడన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజున గౌతు లచ్చన్న గారి 116వ జయంతి సందర్భంగా మన కావలిలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి ఘనంగా వారికి సత్కరించడం కూడా జరిగింది. కావలిలో ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ రోజున గౌతు లచ్చన్న గారి పుట్టినరోజుని వాళ్ళ ఇంట పుట్టినరోజుగా జరుపుకుంటూ ఆయన ఆశయ సాధనలో వారందరూ కూడా రాజకీయాల్లో ఈరోజు ముందుకు వచ్చినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్గా నామకరణం పొందినటువంటి తెలుగు వాడైనటువంటి గౌతు లచ్చన్నని అందరూ కూడా సర్దార్ గౌతు లచ్చన్నగా నామకరణం చేశారంటే ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క అకుంఠిత దీక్ష, ఆయన పోరాట పటిమ అన్నిటికీ నిలువెట్టు అర్థంగా ఉన్నటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న గారు. స్వాతంత్ర సమరంలో దాదాపు 43 రోజుల పాటు జైల్లో ఉండి స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న గారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తన సేవలను ఆంధ్రప్రదేశ్గా కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు విస్తరించి పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. వృత్తిరీత్యా గౌడుకైనా కానీ మద్యపాన నిషేధం వల్ల ప్రజల ఆరోగ్యాలు అంతరించిపోతున్నాయి. కానీ మద్యపాన నిషేధం అమలు చేయాలని పోరాటం చేసి మద్యపాన నిషేధాన్ని అమలు చేసే దిశగా ముందుకు వచ్చినటువంటి ఒక ధీరోదాత్తుడు గౌతు లచ్చన్న గారు. వారి పుట్టినరోజున ఈ రోజున ఆ కాంస్య విగ్రహానికి మాలేసే అదృష్టాన్ని కల్పించిన గౌడ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ